ఇవాళ టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి టీడీపీ ఇప్పటికే 10 స్థానాలకు పైగా క్లారిటీకి వచ్చినట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో అందిస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం. పిఎంఆర్, ఈ రోజు 17 స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? నల్లి మనకు అందుతున్న సమాచారం మేరకైతే 10 నుంచి 15 స్థానాల వరకు పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఇవాళ రాత్రికి కానీ లేకపోతే రేపు ఉదయానికి కానీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, చర్చ కావచ్చు, దాదాపు ఒక 10 స్థానాలకైతే క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఎంపీ స్థానాలకు సంబంధించిన క్లారిటీకి వచ్చేసింది. వీటిల్లో కొన్ని స్థానాల విషయానికి వచ్చేసరికి ఎక్కడైతే శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, విశాఖ భరత్, అలాగే అమలాపురం గంటి హరీష్, విజయవాడ కేశినేని చిన్ని, అలాగే గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల బైరెడ్డి శబరి, చిత్తూరు దగ్గుమల ప్రసాద్ ఈ నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్ల విషయంలో పార్టీ అధినాయకత్వం దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చేసింది, ఖరారైనట్లుగా తెలుస్తుంది. మిగతా 7 నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం మీద కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో మిగిలిన సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి టీడీపీ పోటీ చేసే మిగిలిన 7 సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి బాపట్ల, ఏలూరు, రాజంపేట, అనంతపురం, హిందూపురం, కర్నూలు, కడప. సో ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించి ఎవరెవరిని అభ్యర్థులు నిలపాలన్న వ్యవహారానికి సంబంధించి కొంత క్లారిటీ టీడీపీ అధినాయకత్వం దగ్గర కొంత క్లారిటీ ఉన్నప్పటికీ మరింత ఫీడ్బ్యాక్ తీసుకునే దిశగా తుది కసరత్ అనేది జరుగుతున్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరొకటి బీజేపీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థుల జాబితా. బీజేపీ మొత్తం 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. సో ఈ 6 బీజేపీకి సంబంధించిన 6 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు, వాటికి సంబంధించిన వ్యవహారం మీద కూడా బీజేపీ అధినాయకత్వం ఇవాళ సౌత్ ఇండియాకి సంబంధించిన రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది, కీలకమైన నేతలతో. సో ఈ సమావేశంలో ఏపీ నుంచి పోటీ చేయబోయే 6 స్థానాలకు ఎవరెవరిని అభ్యర్థులుగా నిలపాలన్న అంశం మీద కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ మొత్తం 17 స్థానాల్లో ఎక్కడైతే టీడీపీ పోటీ చేయబోతుందో పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి వాటిల్లో పేర్లు ఎక్కడైతే ఫిక్స్ అయిపోయాయో ఒక అభిప్రాయానికి, ఒక క్లారిటీకి టీడీపీ అధినాయకత్వం వచ్చిందో ఆ పేర్లకు, ఆ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా సో ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. బహుశా మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు రాత్రికి ఒకవేళ ఏదన్నా కుదరని పక్షంలో రేపు ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పేర్లు, మొత్తం 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పేర్లను కూడా ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కాకుండా అక్కడ కూడా కొంత ఫీడ్బ్యాక్ అభ్యర్థుల ఖరారు విషయంలో, సో 3వ విడతగా విడుదల చేసే అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు విషయంలో కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు. గంటా శ్రీనివాస్ భీమిల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన చీపురుపల్లికి పంపించాలని చెప్పి టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది. అలాగే కళా వెంకట్రావు ఇచ్చర్ల నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించి మళ్ళీ అసెంబ్లీకి రావాలని భావిస్తున్నారు. కానీ అక్కడ కాకుండా ఆయన చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే ఎలానో ఒక ప్రతిపాదన కూడా టీడీపీ ఫీల్డ్ నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఈ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత క్లారిటీ వస్తే బహుశా ఒక 5-6 సెగ్మెంట్లకు సంబంధించిన జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ముందుగా ఎంపీ సీట్లకు సంబంధించిన వ్యవహారం మీద మాత్రం 10 నుంచి 15 స్థానాల మధ్యలో ఈ ఎంపీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అది కూడా ఇంకా తుది కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రికి లేదా రేపు ఈ జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.